ఏదో మొహమాట పెట్టి రమ్మన్నారు కనుక వచ్చాను. ఇలా నిజంగా మందు కొట్టడానికి మా రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఏముందయ్యా? నాలాంటి వాళ్ళు ఊదరగొట్టడానికి, డబ్బిస్తే జోకొట్టి నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. ఎందుకని అడుగు. ఎందుకు? డబ్బు గడ్డి తినడం నీకు, ఇచ్చి పబ్బం గడుపుకోవడం నాకు అలవాటైంది కనుక. అయ్యా మీరు ఏమనుకోకపోతే చిన్న పని చేస్తాను. ప్రమాదం లేదైతే చేయవయ్యా. శుభమని పార్టీ చేసుకుంటుంటే దిక్కు వాళ్ళ తుమ్ము నువ్వు దొంగ నిలబడ. చీర్సయ్యా. చీర్స్. అసలు ఇంతకీ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నాను అడుగు. అడక్కపోయినా మీరు చెప్తారుగా. చెప్పకపోయినా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అనుకో. చూడు, నేను ఇంతవరకు చేసిన నేరాలను కప్పిపుచ్చినందుకు ఇక ముందు కూడా నువ్వు ఇలాగే సాయపడతావని, సాయపడాలని గుర్తు చేయడానికి, గుర్తుండేలా చేయడానికి ఈ పార్టీ. అంటే నేను చేసిన సహాయాలకి ఇంత చిన్న పార్టీయా? అంటే పెద్ద బల్ల వేసి పెద్ద గంగాల నుండి మందు పోసి పెద్ద పార్టీ చెయ్యాలా? చేయాలండి. నేను మీకు అంతా ఇంత సహాయం చేశానా? రామరాజును హత్య చేస్తే అది ఆత్మహత్యగా మార్చేశాను. లక్ష్మిని పాడు చేసి ప్రాణాలు తీస్తే అది యాక్సిడెంట్ గా మార్చేశాను. రైతులకి కల్తీ ఎరువులు అమ్మితే ఆ గొడవ ఏమీ తెలియట్టు ఊరుకున్నానా? ఇంకా మరి ఎంతసేపు నువ్వు చేసిన ఘనకార్యాలే చెప్తావు కానీ నేను చేసిన పని చెప్పవే. నువ్వు చేసిన ప్రతి పనికి కంట్రోల్ రేటు ప్రకారం కట్టలు కట్టలు చదివించేనే అది మర్చిపోయినట్టున్నావు. ఆ పని గడిచింది, నీ పర్సు నిండింది. కావాలంటే కోడి కాదు అయ్యా. నేను తుమ్మితే కీడు వస్తుందన్నారే, వచ్చేసింది అయ్యా. ఆచార్య గారు, తమరొచ్చి ఎంతసేపు అయింది? చేసిన పాపాలను గురించి మీరు ముచ్చటించుకునే క్షణంలోనే వచ్చాను. అంటే అంతా విన్నారన్నమాట. అంతా విన్నాను జగన్నాథం గారు, అంతా విన్నాను. ఇంతకాలం మహాత్ముడు, మహానుభావుడు అని లోకమంతా నమ్మిన నీ అసలు కథనే నీ నోటంటే విన్నాను. చాలా సంతోషం ఆచార్య. రాతి బొమ్మకు పూలమాలలు వేసి తల వంచుకొని పూజలు చేసుకునేవాడివి. ఎప్పుడో ఒకప్పుడు ఈ నిజాలు తెలియడం నీకు మంచిది, మాకు మంచిది. నీలాంటి నీచుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నీలాంటి వాడికి నా అర్హతల గురించి మాట్లాడే అవసరం కూడా లేదు ఆచార్య. అవును జగన్నాథం, మంచి చెడు, ఉచ్చం నీచం అన్నీ మర్చిపోయిన నీలాంటి పశువుకి ఎవరేమనుకున్నా అవసరం లేదు. అయ్యో అయ్యో, గంగిగోవులంటే మా అయ్యగారిని నీ మాటలు. ఎవడ్రా గంగిగో? మదవెక్కి కళ్ళు మూసుకుపోయి కామాన్ని తీర్చుకోవడానికి నిండు ప్రాణాలు తీసే ఈ నరరూప రాక్షసుడా? ఆచార్య గారు, తన ఆటలు సాగడానికి డబ్బుకు చట్టాన్ని బేరం పెట్టి ఇలాంటి తొత్తులకు ఖరీదు కట్టే ఈ చండాలుడా? కొన్ని నిజాలు కొందరికి మరీ మత్తు మందులాగా తిమ్మిరెక్కిస్తాయి ఆచార్య. నీతి భగవద్గీత పుట్టినప్పటి నుంచి తలకెక్కిన భాగ్యుడివి. నువ్వు కంగారు పడ్డంలో నాకు ఆశ్చర్యం లేదు. చూడాచారి, ఇప్పుడు నువ్వు విన్నవన్నీ నగ్న సత్యాలు, పచ్చి నిజాలు. డబ్బుతో చట్టాన్ని కొన్నాను, డబ్బుతో బలాన్ని కొన్నాను, డబ్బుతో మనుషుల్లో కొన్నాను, డబ్బుకు లొంగనప్పుడు మరో విధంగా లొంగ తీసుకున్నాను. అప్పటికీ లొంగకపోతే వాళ్ళని అంతం చేశాను. ఇది నాకు అలవాటు, అవసరం ఆచారి. ఇన్ని నిజాలు విన్నావు కనుక ఇప్పుడు నిన్ను కొంటాను. చెప్పు ఆచారి, నీకెంత డబ్బు కావాలి? ఈ క్షణంలో విన్న నిజాలను ఈ క్షణం నుంచి మర్చిపోవడానికి నీకు ఖరీదంతా చెప్పు ఆచారి. ధనమదంతుడా, ఐశ్వర్యం మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది, ఆశ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది, మదం మనిషిని పశువును చేస్తుంది. ఈ మూడు కలిసిన విచిత్రమైన జంతువుని ఈ రోజే నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఈ శంకరాచారి నీతిని, నిజాయితీని ఖరీదు చేసే ఐశ్వర్యం ఈ సృష్టిలో ఇంకా పుట్టలేదురా. దేవుణ్ణి, దైవత్వాన్ని దూషించిన ఎందరో రాక్షసుల్ని కూల్చివేసిన జాతిరా ఇది. ఈ రోజుతో నీ పాపాలకి ముగింపు పలికి నీ అసలు రూపం లోకానికి తెలిపి ప్రజలను రెచ్చగొట్టి నిన్ను 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 సర్వనాశనం చేస్తాను చండాలుగా. వీడు మనందరి విషయం బయటపెట్టి తీరుతాడు. మరి ఇప్పుడు ఎలాగండి గారు? మరేం భయం లేదు. వాడి చావుకి ఆహ్వాన పత్రికని వాడే ఇక్కడ వదిలి వెళ్ళాడు. భయంకర దేవి జగన్మాత, జగజ్జనని, మాతా అన్నపూర్ణేశ్వరి. ఇచ్చినప్పుడు తప్ప బయటికి రాకూడదు.
సరేనా వచ్చేయ్. ఏమిటో ఆ భగవంతుడి మాయ, దౌర్భాగ్యుల్ని దుష్టుల్ని వదిలేస్తాడు. ఇదిగో వీళ్ళ నాన్నలాంటి దైవభక్తుని పట్టుకుపోతాడు. దౌర్భాగ్యులు దుష్టులు అయితే అక్కడ తనకేం ఆశ్రయపడతారని భయం అండి. భక్తుడైతే దగ్గర కూర్చుని పూజిస్తాడని పట్టుకుపోయి, పంతులు, అయ్యా నువ్వు నోరు మూసుకోపోతే ఆ దేవుడు నిన్ను పట్టుకుపోతాడు. వరుస క్రమంలో నాకంటే పెద్ద ఇంకా ఉన్నారండి. అమ్మా రాధ, నువ్వు చిన్నపిల్లవి, నీకొచ్చిన కష్టానికి నా గుండె కరిగిపోతుందమ్మా. ఆ, మా అయ్యగారు గుండె ఆవు నెయ్యి ఐసు మొక్క. పాపం కరెక్ట్ ఏమవుతుంది? చూడమ్మా, నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. పదమ్మా, బయలుదేరు. ఎక్కడికైనా అడుగు అమ్మా. ఎక్కడికండి? ఇంకెక్కడికమ్మా, మా ఇంటికి. ఆచార్య గారు నాకు బాగా కావలసిన వాళ్ళు, హితులు. ఆ విధంగా నువ్వు కూడా నాకు కావాల్సిందనివి. మాతో పాటు మా ఇంట్లోనే ఉండు కానీ. బయలుదేరమ్మా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను రానండి. అదేంటమ్మా, లంకంత కొంపలు, ఒంటరిదాన్ని ఎలా ఉంటావు? నేను ఒంటరిదాన్ని కాదండి. ప్రకాష్ నాకు జీవితాంతో తోడుగా ఉంటాడు. అవునండి, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఏమిటమ్మా రాధా, నిజంగానే? అవునండి, ఈ పెళ్లికి మా నాన్నగారు కూడా అంగీకరించారు. కానీ ఇప్పుడు అయితే అడ్డే ఉంది. నీ నాన్నగారు లేకపోయినా నేనున్నాను. ఎందుకని అడుగు. మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి దివ్యంగా జరిపిస్తాను. రేపే ముహూర్తాలు పెట్టిస్తాను. నాగరాజన్న, నాకు పెళ్లి జరగబోతుంది. నన్ను దీవించేందుకు అమ్మ లేదు, నాన్న లేడు, అన్నయ్య లేడు. నువ్వు ఆ అమ్మవారి నా పెళ్లికి పెద్దలు. అందుకే తప్పకుండా నా పెళ్లికి రావాలి. వస్తావు కదూ? నాగరాజన్న, నాకు తెలుసు ఈ చిన్ని పెళ్లికి తప్పకుండా వస్తావని. గుడ్ మార్నింగ్ జనార్దన్ గారు. రావయ్యా హెడ్. అబ్బా, అమ్మవారి సంబరంలో పీరు సాహిబ్ లాగా పెళ్లి పందిట్లో పోలీస్ బట్టలతో వస్తామని దంగ పెట్టుకున్నానయ్యా. సవ్యంగా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదో మీ పెళ్ళినంత ఉత్సాహంగా జరిపిస్తున్నారు, ఏమిటో కదా. ఇలా జరపడానికి మీరు రూల్స్ ఒప్పుకోవా? ఆచార్య గారు అమ్మాయి పెళ్లి జరిపిస్తూ చాలా మంచి పని చేస్తున్నారు జగన్నాథం గారు. హెడ్డుని నేను చెప్పాలి. మత్తిలో ఉన్నాను, నేను చెప్తున్నాను. ఇది నిజంగా మహానుభావం రుణం తీర్చుకోవటం అనుకోండి. ఏమిటోనయ్యా, యథాశక్తి నాకు చేతనైంది చేస్తున్నాను. అయ్యా, పెళ్లి పందిట్లో తుమ్మకూడదని శాసనం ఏమి లేదు కదా. శాసనం ఏమీ లేదు కానీ తుమ్మడం చండాలం. తుమ్మామంటే ఆడవాళ్ళని పిలిపించి ఆడచెప్పుతో కొట్టించేస్తాను. దూరంగా నిలబడ. ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడుగా. అది కాదండి, మా నాగరాజన్ ఇంకా రాలేదు. ఎవరు ఏం భయపడకండి. ఆ పాము నా నాగరాజన్న. నా పెళ్లికి నన్ను దీవించడానికి వచ్చింది. నాగరాజన్న, రా నాగరాజన్న. పెళ్లి కూర్చో నాగరాజన్న. అయ్యా, పావులు తేళ్లు జెర్లు తమతో సమానంగా కూర్చోవడం ఏంటండి కర్మ? నువ్వు నోరు మొయ్యి. అది విందంటే నువ్వనుకుని నన్ను కాటేస్తుంది. నేను చచ్చి ఊరుకుంటాను.
అమ్మ అక్క ఏ దిక్కు లేని నాకు అన్నీ మీరే చూస్తున్నారు. నిజంగా చూడు రాధా, నాకు కృతజ్ఞతలు చెప్పడంతోనూ నన్ను పొగడ్డంతోనూ ఈ రాత్రి వృధా చేయకూడదు. అవతల గదిలో నీకోసం అబ్బాయి గారి విరహంతో బాధపడుతుంటారు. పద పద. ఏమండి శ్రీవారు, ముసుగుదాన్ని పడుకోవడానికా నన్ను పెళ్లి చేసుకున్నది? దొరగారు, దొంగ నిద్ర ఆపి లేవండి. లేవండి, నీకే చెప్పేది. నేనే, సాక్షాత్తు నేనే, ఊరంతా గౌరవించి మహానుభావుడు అనుకుంటున్న జగన్నాథాన్ని నీకు ఇవాళ నీకు మేలు చేస్తాను. పెద్దల మాట గౌరవించే బుద్ధిమంతుడు కదా, తప్పనిసరి పని ఉందని చెప్పాను. వాయిదాన్ని వాయిదా వేసి పట్టం వెళ్తున్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టరు. నాగరాజన్న, నాగరాజన్న, సమయానికి వచ్చి రక్షించావు. అసలు ఆ భయంకర చచ్చిపోయిందంటే అయ్యగారు ఎన్నుముకి ఇరిగిపోయినట్టే. ఛే, కాసేపు ఆ కుక్కగోలాపు. అసలే నా మనసు ఆందోళనతో చిందరవందరగా గందరగోళంగా ఉంది. ఎందుకని అడుగు. అడగడం దేనికండి? అయ్యగారు పిల్లతో మధ్య చేయబోయారు, పాంపులు దాపరించింది. అసలు అది కరవకుండా ఎందుకు ఊరుకొని చెప్పమా? చెప్పమా ఉప్మా అంటే చెప్పు తీసి కొడతాను. ఏంటో నీ ఉద్దేశం? ఆ పావు నన్ను కరవాలనా? అది కాదండి, అసలే అది తాచుపాం కదా, పగబడితే కాటు వేయాలి కదా. ఆ కార్యక్రమం మరో రోజుకి కన్నా వాయిదా వేసుకుందేమోనండి. ఏంటో నీ ఉద్దేశం? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? కాదండి, వచ్చేది అయ్యగారు కర్ర తెచ్చానండి. ఆ కర్ర తీసుకుని పంతులు గారి బుర్ర మీద ఒకటే దరిద్రం వదిలిపోతుంది. బాబు, డాక్టర్ గారు ఇక్కడ? మందులు మాధవ్ గారు ఇక్కడేనండి, రండి చూపిస్తాను. డాక్టర్ మాధవ్ గారు, మాధవ్ గారు. ఎవరు? ఏమండి, ఇతను చాలా ఆపదలో ఉన్నాడు. అలాగా, తీసుకురండి. ఇలా తీసుకురండి. ఈ మంచం మీద పడుకోబెట్టండి. ఏమైంది? అరేరే, ఇతను ప్రకాశం బాబు. ఇవాళే పెళ్లి జరిగింది, ఇంతలో ఇంత దారుణమా? ఈ గాయాలు ఏమిటి, ఈ నెత్తులేమిటి? భయంకరమైన ఓ కుక్క ఇతన్ని కరిచి ప్రాణాలు తీయబోయింది. అటువైపే వస్తున్న నేను అది చూసి ఆ కుక్కను చంపి ఇతన్ని కాపాడాను. ఇతని పరిస్థితి ఏమిటో త్వరగా చూడండి. దేవుడు! అయ్యా, 4 మనుషులతో వెళ్ళు. కనిపించిన పుట్టనల్లా తవ్వేయ్.
కనిపించిన పావనల్లా ముక్కలు ముక్కలుగా చేయి. వెళ్ళవు. పరిస్థితి కొంచెం ప్రమాదకరంగానే ఉంది బాబు, ప్రయత్నిస్తాను. ఏమిటి మందుల మాధయ్య గారి ఇంటి దగ్గర? అవునమ్మా. రండి. బాగులేదు గీవలేదు, పదరా పదం. డాక్టర్ గారు, ఈయన నాకు దక్కించండి డాక్టర్ గారు. ప్రాణంలో ప్రేమించాను, మనసు పడి పెళ్లి చేసుకున్నాను. ఏదైనా దొరికితే నేను బ్రతకలేను డాక్టర్ గారు. మీరే రక్షించాలి డాక్టర్ గారు. చూడమ్మా, నాకు తెలిసిన వైద్యం, నా దగ్గరున్న మందులు ఇతన్ని బ్రతికించలేవమ్మా. అలా అనకండి డాక్టర్ గారు, మీరెందుకు రక్షించలేరు? ఈయనకి ప్రమాదం ఎలా జరిగింది? ఒంటరిగా వస్తున్న ఇతన్ని దారిలో ఒక కుక్క మీద పడి కరిచి పీకి ప్రాణం తీయబోతుండగా ఈ మంచి మనిషి రక్షించి తీసుకొచ్చాడు. ఆ కుక్క కాలి గోళ్లకు విషం ఉండడం చేత ఆ విషం శరీరంలోకి ప్రవేశించింది. ఆ విషానికి విరుగుడైన మూలిక నా దగ్గర లేదమ్మా. బహుశా అడవిలో దొరకచ్చు. ఆ మూలిక దొరికితే తప్ప ఇతన్ని భగవంతుడు కూడా రక్షించలేడు. భగవంతుడా, కన్నవాళ్ళు లేక, ఉన్న అన్నయ్య దూరమై, కట్టుకున్నవాడు చావు బతుకుల్లో ఉండగా, ఒంటరి దాన్ని, ఆడదాన్ని, ఈయన్ని నేను ఎలా రక్షించుకోవాలి? నా మాంగళ్యాన్ని నేను ఎలా నిలుపుకోవాలి? ఇప్పుడు నాకు సహాయం చేయగలిగేది, నన్ను కాపాడగలిగేది నా నాగరాజన్న ఒక్కడే. నాగరాజన్న, నాగరాజన్న, నాగరాజన్న. నాగరాజన్న, నాగరాజన్న, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నాగరాజన్నకి నిలువు నీళ్ళు లేకుండా చేశారు ఆ దుర్మార్గులు. ఎక్కడున్నావు? ఏమైపోయావు నాగరాజన్న? కష్టాల్లో ఈ చెల్లెమ్మ కన్నీళ్లు తొడవాల్సి నువ్వేమైపోయావు నాగరాజన్న? ఎక్కడున్నావు నాగరాజన్న? నాగరాజన్న, నాగరాజన్న, నీకేం ప్రమాదం జరగలేదు కదా? నా మాంగళ్యాన్ని నువ్వే కాపాడాలి. విషం కారణంగా ప్రాణం పోగొట్టుకోపోయే నా భర్త నువ్వే రక్షించాలి. అడవికి వెళ్ళి మూలికను తీసుకురా నాగరాజన్న. వెళ్ళి నాగరాజన్న. చెల్లెమ్మా, నేనెవరో గుర్తుపట్టలేదమ్మా. అమ్మ రాధ, చిన్నప్పుడు నాన్నగారు నువ్వు పెళ్లికని వెళ్ళినప్పుడు, అమ్మ మంటల్లో మండిపోయినప్పుడు మీకు దూరం అయిపోయిన సూర్యబాబునమ్మా. నీ సూర్యనైను. అన్నయ్య, నువ్వు నువ్వు నేనేనమ్మా. ఇంతకాలం నీకు దూరం అయిపోయిన అభాగ్యుని నేనే. అన్నయ్య. చెల్లెమ్మా, చెల్లెమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న ఈ క్షణం ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి విషాద పరిస్థితుల్లో కలుసుకుంటాం అనుకోలేదు. పదమ్మా, నీ భర్త పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు ఎలా ఉంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను బాబు, కానీ 1 గంటలో ఆ మూలిక కనుక దొరక్కపోతే
చెల్లెమ్మా ఇదిగో నాగరాజన్న. నాగరాజన్న నాగరాజన్న రామ్మా. డాక్టర్ గారు నా నాగరాజన్న మూలికి తెచ్చేశాడు. గాడిద. నా గురించి నిజాలు తెలిసిపోయిన ఆ రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా? నిన్ను నరికి పోగులు పెట్టా పాపలేదురా. ఎందుకని అడగండి. సునార్మాయ్, ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే ఈ చేతులు నరికేస్తాను. పో. ఎంత ఘోరం, ఎంత దారుణం! కన్న తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా. నాన్న రాతిని నమ్ముకున్నాడు, నేను నీతిని నమ్ముకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ నీచుణ్ణి అంతు తెలుస్తాను. ఏయ్ జగన్నాథం! జగన్నాథం! సురి మాలతి, సురి రా సురి. నువ్వెక్కడున్నావేమిటి? ఇది బాయిలేగా. 3 ముళ్ళు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా. అంటే జగన్నాథం ఆయన మా చిన్నాన్నగారు. మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను. నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నాకు కావాల్సింది ఆ పాపాత్ముడి పరిచయం కాదు, ఆ రాక్షసుడి ప్రాణం తీయడం. సూరి, ఏమిటి నువ్వు అనేది? అవును, కన్నె పిల్లల మానాన్ని మంటగలిపి పొరుగుల ఎల్లాల పుస్తులు తెంపి అమాయకుల బ్రతుకుల్ని బూడిద చేసి పేదవాళ్ల రక్తాన్ని పీల్చుక తాగే రాక్షసుడు ఆ జగన్నాథం. వాడి రక్తంతో ఈ ఊరి నేల తలిసినప్పుడే పోయిన వాళ్లకు శాంతి, ఈ ఊరి వాళ్లకు మనశ్శాంతి. ఆపు సూరి, ఆపు. ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించుకో. తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను. మాటలనడం కాదు మాలతి, ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాను. మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు. ఎవరు దానవుడు ఎవరు మానవుడో తెలుసుకుంటావు. వస్తాను. హెడ్, ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా? ఏముంది, నాకు డ్యూటీ లాఠీ అని భావించి సిన్సియర్ గా పనిచేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆహా, అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట. శుభం అని చిన్న మాట అంటే రూల్స్ ఒప్పుకో. బాగా 5 లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయండి. ఏంటి పెద్ద కవర్? 5 లక్షల రూపాయలు? అవును, మీరు చేసిన పాపాలు, పాడు పనులు, మర్డర్లు, మానభంగాల జాబితా మన దగ్గర ఉంది. నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే 5 లక్షలున్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఇదిగో పంతులు, ఇలా అశుభం తుమ్ము తుమ్మావంటే ఇంకో 1,00,000 వేయగాలి పెంచాల్సి వస్తుంది. వచ్చేస్తుంది వచ్చేస్తుంది తుమ్ము అంటే చంపేస్తాను. ఊపిరి కలపడంలో చచ్చిపోతాను. తుమ్ము బతకడం కంటే తుమ్ము కూడా చావడం మంచిది. ఆగిపోయింది, వదిలేండి బాబు. అలా తగలడు. సరేనయ్యా హెడ్, రూల్స్ ఒప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్ద కవర్ ఏర్పాటు చేస్తానయ్యా. ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. మరి శుభ సందర్భంలో మీకు విందు మందు ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను. రేపు పంతులు వెళ్ళి ఏర్పాటు చూడరా. జగన్నాథన్ నా కొడక, మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాంటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ లో పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి. లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తాను రా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను చంపడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా, అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచారిని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసాయి, కానీ చచ్చినా మరెవరికి తెలియవు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు కదా. మానసి, నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను.
ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాల్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు. మిస్టర్ జగన్నాథం, ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా. నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా. ఏ ఇంకా గుర్తుకు రాలేదా? ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పెట్టి ఆ నిజం తెలిసిన పసివాణ్ణి అగాధంలో పారేయించావి. గుర్తొచ్చిందా? వాణ్ణిరా నేను, ఆ శంకరాచార్య కొడుకుని సూరిబాబునిరా. ఓహో, శంకరాచార్య కొడుకు సూరిబాబు అన్నమాట. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అన్నమాట. చాలా సంతోషం. నా చేతుల్లో నీ చావు మీ కుటుంబానికి వారసత్వం రా. ఆగు. అడుగు ముందుకు వేసావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది. వాడిని పట్టుకోండి. అయ్యా అయ్యా, ఇలాంటప్పుడు గుర్రాన్ని నమ్ముకుని ప్రయోజనం లేదు. ఎందుకని అడగండి. నేను అడగను, నా తెలుసు. నువ్వు నోర్మై. దరిద్రం నువ్వు దరిద్రం ఉండగా పోలేరా పోలే. చూస్తావరా వాడి బండి గుద్దే. ఉంటే కింద తోసేస్తాను. పోనీరా త్వరగా. Yeah!
ఒరే శంకరాచారి ముద్దు బిడ్డ, నా దెబ్బకి తట్టుకోలేక నీ అబ్బాయి కైలాసానికి వెళ్ళాడురా, నువ్వనగా ఎంత. నేనెంతో నా శక్తి ఎంతో నీకింకా తెలియదు జగన్నాథం. నిన్ను, నీ పెద్దరికాన్ని, నీ అధికారాన్ని కాలితో నెలరాసి పారేయగలనే నమ్మకం ఉండబట్టి ధైర్యంగా పద్మవ్యూహం లాంటి నీ ఊళ్ళోకి నిన్ను వెంటాడి వచ్చాను. అవును, వచ్చావు. పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుడిలాగే ఇక్కడికి వచ్చాక ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పురాణ కాలం అభిమన్యుడికి పాపం వెనక్కు వెళ్లే దారి తెలియక ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి అన్ని దారులు తెలుసు, అడ్డదారులు తెలుసు. అవసరమైతే కొత్త దారిని అడుగెట్టి ఈ పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయగలడు. నీకేం తెలుసో నాకు బాగా తెలుసు. నీకు తెలియదు చాలా నాకు తెలుసు. నీకెవరంటే ప్రాణమో నాకు తెలుసు. అందుకే వాళ్ళని ప్రాణాలతో పట్టి తీసుకొచ్చాను. చూడు, మొదటి కార్యక్రమం అన్న కళ్ళ ముందు చెల్లెల చిత్రహింస. దేవుడు ఎంచుకునే ప్రయోజనం లేదురా ఆచార్య ముద్దు బిడ్డ. పంతులు అగ్ని పర్వతం బద్దలైతే ఏమవుతుందో, శంకరుడి మూడో కన్ను లాంటి శంకరాచార్య కొడుకు చెలరేగితే ఏమవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను. ఇది మా నాన్నగారు తీసిన 3వ సినిమా. చూసారుగా నన్ను సినిమాలు నీ ఎలా యాక్ట్ చేశానో. మీరు నాకు ఉత్తరం రాస్తే నాకు భలే సరదాగా ఉంటుంది. రాస్తారుగా. నమస్తే.